అయ్య కాదు ఓ 2 ముద్దలు తినరా. అగో మొగుల మీద చూడు చందమామ ఎట్లుందా, పక్కన సుక్కలు. అమ్మో బూచోడొస్తాడు, దెబ్బ దెబ్బ తినాలే. వెంకట మామకి చెప్పన్నా ఎత్తుకోపోతాడు. ఇగో గిట్లుండే మునుపు పోరలు అన్నం తినకుంటే గల్లీలు అటు ఇటు తిప్పుకుంటే తినబెట్టేది. పొద్దుముక్కట్లా ఆడుకుంటుంటే అరుగు మీద కూర్చొని కనిపెట్టుకునేది. ఇప్పుడు గంత తీర్వాటం ఎవరికున్నది? గిది చేతిలో పెడితే చాలు, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. కానీ పోరలకు ఫోన్లు ఇస్తే ఏమైతుందో ఎరికేనా? పెద్దయినాక సచ్చిపోవాలనే బుద్ధి పుడుతుందట. 5 ఏండ్లకే తలకాయ పెట్టుడు అలవాటు చేసిండ్రనుకో, 24 ఏండ్లు నిండంగానే ఆడవిల్లలల్లా 148 మందికి దీనమ్మ జీవితం సచ్చిందని ఏమనిపిస్తుందట. అదే మగ పోరలైతే 131 మందికి బతికింది జాలరాబాయ్ అనే కాడికి వస్తుందట కథ. ఇక 13 ఏండ్లు వచ్చినోళ్ళు ఫోన్లు చూస్తే ఆడవిల్లలు 128 మంది, మగ పిల్లలు 20 మందికి జీవితం మీద విరక్తి పుడుతుందటుల్లా. 163 దేశాల్లో 20 లక్షల మందితోటి మాట్లాడి ఓ కంపెనీలు చెప్పిన ముచ్చటిది. ఎట్లనంటే ఫోన్లు తెరిస్తే చాలు నేరాలు, ఘోరాలు, అడ్డమైన రీల్స్, పనికిరాని వీడియోలు, ఉద్దర ముచ్చట్లు, దిమాగ్ ఖరాబ్ చేసే గాయి గత్తరంతా అండ్లనే మోపాయే. తెంపు లేకుండా చూసే వరకు మెంటల్ మీద ఎఫెక్ట్ పడుతుందట. పెరుగుతా అంటే ఫోన్లు చూసుడు ఎక్కువయ్యి ఊకూకే బీపీ పెంచుకొని కసిరిచ్చుడు, ఇసిరిచ్చుడు, గిన్నెలు గిలాసులు ఎత్తేసుడు, గాయి గత్తరే వేస్తుర్రట. ఇంటోళ్ళు మందలిచ్చిండ్రనో, మార్కులు తక్కువ వచ్చినాయనో, నలుగుట్లా నాకు ఇలువలేదనో, ఇక నేను బతికి వేస్ట్ అనే కాడికి వస్తుందట కథ. అగో గందుకే పోరలకు ఫోన్లు ఎంత తక్కువిస్తే అంత మంచిది. ఏడుస్తుండని, బువ్వ తింటలేదని ఫోన్ ఇస్తే ఆడుకుంటారని అలవాటు చేస్తే ఇక అండ్లకెళ్ళి బయటికి రాకుండా అయితారు. ఎంత తక్కువిస్తే అంత మంచిది. గా సర్వే చేసిన వాళ్ళు చెప్పింది మేం చెప్పినాం, అటెన్క మీ ఇష్టం ఇక.